ప్రైజ్ ది లార్డ్ అండి. బాగున్నారు కదా? ప్రతిరోజు లేవగానే ఉదయం దేవుని మాటలు అందరం ధ్యానించడం ఇలా ఎంతో సంతోషిస్తూ ఉన్నాం కదా. ఈ సంతోషం పరిపూర్ణమగునట్లు నిత్యము మరి ప్రార్థన పూర్వకంగా ఇలాగని మన జీవితాలను కొనసాగిద్దాం. మరి ఆలస్యం చేయకుండా ఈ ఉదయం దేవుని మాటల్ని అందరం కలిసి ధ్యానిద్దామా? యోబు గ్రంథం 8వ అధ్యాయం 6వ వచనంలో చక్కని మాట ఉందండి. నీ నీతికి తగినట్లుగా నీ నివాస స్థలమును వర్ధిల్ల చేయండి. ఎస్, ప్రైజ్ ది లార్డ్. అద్భుతకరమైన మాట. ఈ వాగ్దానం ప్రభు ఇస్తున్న ఈ వాగ్దానం ఉదయ కలసంలో అందరి జీవితంలో నెరవేర్చబడును గాక. నీతిగా బ్రతుకుదాం. మనలో ఉన్న చెడును మరి తీసివేసుకొని మనలో ఉన్న ప్రతి బలహీనతలు ప్రభు చేతులకు అప్పగించి ప్రభు ఎలా అయితే నీతిగా ఉన్నారో, నీతిమంతుడిగా ఉన్నారో మన జీవితాలు కూడా నీతిగా ఉండునట్లుగా ప్రార్థన పూర్వకంగా ముందుకు సాగుదాం. ఏ విషయాల్లో ప్రభుకి ఇష్టం లేని బ్రతుకుతున్నా ఆ బ్రతుకును వదిలిపెడదామండి. దేవుని చేతులకు మన జీవితాలను అప్పగిస్తే మన నివాస స్థలాన్ని ప్రభు అద్భుతకరంగా వర్ధలింప చేసే దేవుడే ఉన్నారు. మనం వర్ధలింపబడాలంటే నీతిగా యథార్థంగా బ్రతుకుదాం. ప్రభు నామాన్ని మహిమపరుద్దాం. దేవుడిస్తున్న ఈ చక్కని వాగ్దానం ఉదయకాల సమయంలో అందరి జీవితాలు నెరవేర్చబడును కాక. ఆమేన్.